వెల్కమ్ టు లక్ష్మి అదిరేడ్ లక్కీ యూట్యూబ్ ఛానల్. ఇది మై ఫస్ట్ వీడియో. మనందరి ఫేవరెట్ కార్తీక దీపమైన సీరియల్లో మండే ప్రోమో గురించి మనం ముందుగానే తెలుసుకుందాం. ప్రేక్షకులందరికీ ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకునే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవాళ ప్రోమోలో ముందుగా శివనారాయణ మనతో పాటు కార్తీక్ని కూడా తీసుకువెళ్దాం అని అంటాడు. దానికి జోష్న కార్తీక్ ఎందుకు డాడీ అని అడుగుతుంది. కార్తీక్ వచ్చేది డ్రైవర్గా కాదమ్మా, మనిమనిషిగా అని దశరథ్ జోష్నకు చెప్తాడు. జోష్న ముఖంలో చిరాకు పెడుతూ జోష్న మనసులో వాళ్ళని ఇలా ఎప్పుడు మార్చేసావు బావా అని అనుకుంటుంది. కార్తీక్, శివనారాయణ, దశరథ్, జోష్న అందరూ బయటికి వెళ్ళిపోతారు. దీప కిచెన్ లో పనిచేస్తుండగా పారిజాతం వచ్చి కార్తీక్ ఎందుకు వెళ్ళాడో నాకు తెలుసులే, జోష్న క్రెడిట్ మొత్తం అంతా తన మీద వేసుకుని గ్రేట్ అని అనిపించుకోవడానికే కదా అని అంటుంది. దానికి దీప చాలా ప్రౌడ్గా తన భర్త ఒకరి విజయాన్ని తన మీద వేసుకునే రకం కాదని, అలాగే తన బావ ఎక్కడికి వెళ్తే ఎక్కడ ఉంటే అక్కడ మంచి జరుగుతుందని చాలా హ్యాపీగా ప్రౌడ్గా పారిజాతానికి సమాధానం ఇస్తుంది. ఇంతలో సీన్ కట్ చేస్తే ఒక పెద్ద కారు నుండి ఒక పర్సన్ దిగుతాడు. దాన్ని చూసిన దశరథ్ సీరియస్ గా ఉంటాడు. దశరథ్ సీరియస్ చూసిన శివనారాయణ ఏమైందని నన్ను అడుగుతాడు. దానికి దశరథ్ భైరవ్ వచ్చాడు నానా అని శివనారాయణకి సమాధానం చెప్తాడు. భైరవ్ని చూసిన శివనారాయణ కోపంగా ఉంటాడు. దశరథ్, శివనారాయణ ఇద్దరం కోపంగా ఉంటూ ఈరోజు ప్రోమో ముగిసింది. శివనారాయణ, దశరథ్ ఎందుకు కోపంగా ఉన్నారు? ఇంతకీ ఈ భైరవ ఎవరు? వీటండి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మా ఛానల్ని